హాయ్ అండి, ఈరోజు వీడియోలో అయితే బ్లౌజ్ యాంగిల్స్ క్లాత్తో స్టిచ్చింగ్ చేయడం కోసం 4 ఇంచెస్ వెడల్పు 4 ఇంచెస్ పొడవుతోటి ఈ విధంగా 4 పీసెస్ అయితే తీసుకోవాలి. ఈ 4 పీసెస్ని ఈ విధంగా డబుల్ పోలింగ్ అయితే చేస్తానండి. ఈ విధంగా పోలింగ్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించే విధంగా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి ఇవి రౌండ్ షేప్లో అయితే వస్తాయి. ఈ మొత్తం 4 పీసెస్ కదండి, 2 పీసెస్ని కలిపి జాయింట్ చేసుకోవాలి. ఈ యాంగిల్స్ని మనము బ్లౌజ్ కుట్టేటప్పుడు మిగిలిన వేస్ట్ క్లాత్లతో చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేయవచ్చండి. కుట్టడం ఈజీగా అయిపోతుంది, లుక్ అయితే కూడా చాలా నీట్గా అయితే ఉంటుందండి. మనం ఈ 2 పీసెస్ని కలిపి జాయింట్ చేసినప్పుడు కొద్దిగా గ్యాప్ అయితే వదులుకోవాలి. ఆ గ్యాప్ని బట్టే మనం వీటిని తిరగవేసుకోవాలండి. చూసారు కదా, నేను వీడియోలో చూపించినట్టు తిరగవేసుకోవాలి. ఈ విధంగా తిరగవేసుకున్నాక మనం వదులుకున్న గ్యాప్ని క్లోజ్ చేస్తూ చుట్టూ అయితే కుట్టు వేసేసుకోవాలండి. నేను తాడుకి ఒక్కొక్క యాంగిల్ మాత్రమే స్టిచ్చింగ్ చేస్తున్నాను. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఒక్కొక్క తాడుకి 2, 3 కూడా పెట్టుకోవచ్చు. లుక్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా సర్కిల్ రెడీ చేసుకున్నాక నేను వేరే కలర్ పీసుల్ని 2 పీసెస్ తీసుకున్నాను. ఇవైతే స్క్వేర్ షేప్లో తీసుకున్నాను. చుట్టూ కూడా మడత పెట్టి కుట్టు అయితే వేసేస్తున్నాను. 2 పీసుల్ని కూడా చుట్టూ మడత పెట్టి కుట్టు వేసేసుకోవాలి. ప్లీజ్ అండి, వీడియో లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూడండి. ఈ స్క్వేర్ బిట్స్ని అయితే మనము 2 ఇంచెస్ వెడల్పు 2 ఇంచెస్ పొడవు వచ్చే విధంగా రెడీ చేసుకున్నాను. ఈ విధంగా రెడీ చేసుకున్నాక ఈ సర్కిల్ మీద ఒక్కొక్క స్క్వేర్ బిట్ని అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. నేను వీడియోలో చూపించే విధంగా స్టిచ్చింగ్ చేసేసుకున్నాక ఇప్పుడైతే మనం వీటిని థ్రెడ్కి అయితే జాయింట్ చేసుకోవాలండి. నేను వీడియోలో చూపించే విధంగా మనం సర్కిల్ని కొద్దిగా తక్కువగా మడత పెట్టి ఈ విధంగా స్టిచ్చింగ్ వేయాలి. చూసారు కదా, మనకి ఈ విధంగా వేస్తే లేయర్స్ కింద వస్తుందండి, చాలా నీట్గా అయితే ఉంటుంది. మనకి టోటల్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి.